మన భారతదేశంలో ఒక అమ్మాయి ఒక రీల్ చేసి ఆ రీల్ గురించి వాళ్ళ ప్రపంచం అంతా మాడుకుంటుంది. అండ్ ఈ వీడియో నేను స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈ రకరకాల ఏఐలు ఉన్నాయి కదా, గ్రాక్ అవనివ్వండి, పర్ప్లెక్సిటీ అవనివ్వండి, జెమినై అవనివ్వండి, చాట్ జీపీటీ అవనివ్వండి, యాపిల్ ఇంటెలిజెన్స్ అవనివ్వండి, మీరు స్పెసిఫిక్గా వీటిలో దేన్ని వాడుతున్నారు? ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తున్నా, దేన్ని వాడినా కూడా ఇవాళ వీడియో మీరు వినాల్సిందే, నేను చెప్పాల్సిన పాయింట్స్ మీరు తెలుసుకోవాల్సిందే. బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏం వాడుతున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఆడవాళ్ళు పెడుతున్న ఇమేజెస్ మీరు చూసే ఉంటారు. చాలా మంది పెడుతున్నారు. కళ్యాణ్ గారు ప్రైమ్ ఎరా ఉంటుంది కదా, సాఫ్ట్ ఎరా అంటారు. అండ్ మోస్ట్ అందంగా హ్యాండ్సమ్గా ఉండే టైం అది ఖుషీ టైం ఇమేజెస్ పెట్టి అవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే చూడడానికి దే ఆర్ వెరీ వెరీ క్యూట్. ఇది రీసెంట్గా నానో బనానా అని చెప్పి జెమినీ లాంచ్ చేసిన ఒక అప్డేట్, ఒక టూల్ అనుకోండి. అంటే మనం కరెక్ట్ అయిన మన ఇమేజ్ పెట్టి వైవిధ్యభరితైన డీటెయిలింగ్ కింద నీట్గా అందంగా ఇస్తే ఆ ఇమేజ్ మనల్ని ఆల్మోస్ట్ అచ్చు గుద్దినట్టు దింపేస్తుంది. And what's Gemini doing that ChatGPT cannot? It's the nano banana trend. It has the internet absolutely losing its mind. The tool enables users to transform regular photos into portraits. ఇది ఓన్లీ కళ్యాణ్ గారి ఇమేజెస్తోనే కాదు, రకరకాల వేరే యాక్టర్స్తో కూడా జరుగుతుంది. కానీ కళ్యాణ్ గారు చాలా ఫేమస్ అయింది ఇన్స్టాగ్రామ్లో, మన తెలుగు ఇన్స్టాగ్రామ్లో ముఖ్యంగా. మీరు ఇంకా చూస్తే తారక్ గారిది కానీ, సూర్య గారిది కానీ, ఇలాంటి రకరకాల వివిధ రకమైన హీరోస్తో ఇట్లా సన్లైట్ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ ఇమేజెస్ అన్ని మనకు బయటకు వస్తున్నాయి. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, మన అందరం దాన్ని ఎంబ్రేస్ చేస్తున్నాం. కానీ రీసెంట్గా మన భారతదేశం నుంచి ఒక అమ్మాయి ఇదే జెమినీ ఏఐని ఉద్దేశిస్తూ ఒక రీల్ పెట్టింది. ఆవిడ ఆ రీల్ సుమారు ఒక 10 లక్షల మంది షేర్ చేశారు. అమ్మాయి పేరు ఝలక్. అంత ఇదిగా షేర్ చేయడానికి అమ్మాయి జెమినీ ఏఐలో ఏం చెప్పిందంటే, నేను ఒక రెగ్యులర్ ఫోటో ఇచ్చాను, నేను ఇదే ప్రాంప్ట్ కింద నాకు ఒక శారీ ఇమేజ్ కావాలని చెప్పి. ఇలా పవన్ కళ్యాణ్ గారి ట్రెండ్ ఎలా అయితే ఉందో, శారీస్ కూడా అలాగే ట్రెండ్ ఉంది. అంటే ఆడపిల్లలు ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తారు, ఇట్లా ప్రాంప్ట్ ఇస్తారు, శారీలో ఉండాలి, అందమైన బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి సన్లైట్ ఉండాలి, వామ్ లిట్ ఉండాలి రూమ్. అంటే జెమినీ దింపేస్తుంది, మనం కూడా చాలా ఆనందపడి దాన్ని షేర్ చేస్తున్నాం ఫోటోలో. కాకపోతే ఇక్కడ ఝలక్ ఏం చెప్తుందంటే, నేను ఇచ్చిన ఇమేజ్ నేను చుడిదార్ వేసుకొని ఉన్నా, డార్క్ గ్రీన్ కలర్, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ మొత్తం కప్పేసి ఉంది. అక్కడ ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చి నేను అప్లోడ్ చేశాను. కానీ అప్లోడ్ చేసిన కాసేపు నేను గమనించింది ఏంటంటే, నా లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో అది ఏఐకి ఎలా తెలిసింది, అది బయటికి ఎలా వచ్చింది అని క్వశ్చన్ చేస్తే ఇంటర్నెట్ మొత్తం స్టన్ అయింది. నిజంగానే ఏఐ దగ్గర మనకు ప్రైవసీ ఉందా? మనం ఏదైతే ఏదైనా పర్సనల్గా షేర్ చేస్తే అది ఒక చిన్న ఇమేజ్ అయినా కానీ అది ఏఐ మర్చిపోకుండా పెట్టుకుంటుందా? అందులో ఉండే పుట్టుమచ్చలు లాంటి మైక్రో డీటెయిల్స్ని కూడా గమనిస్తుందా అనే డిబేట్ని ఇవాళ మనం చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము అబ్బాయిలో మేము పెద్ద ఇమేజ్లు షేర్ చేయమనుంటే అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఇక్కడ మ్యాటర్ ఇమేజ్లకు సంబంధించి మాత్రమే కాదు. జెమినీ, చాట్ జీపీటీ, గ్రాక్, ఈ యాపిల్ ఏఐ ఏదైనా మీరు తీసుకోండి. మనం సరదాగా క్యూట్గా చాట్ చేస్తుంటాం కదా, మన లైఫ్లో ఉండే సమస్యలు, ఇన్సెక్యూరిటీలు ఇవన్నీ నీట్గా రాసి చాట్ జీపీటీతో కానీ మాడుతుంటాం మనం. ఇది మనందరికీ అలవాటే. ఈ చాట్ జీపీటీ ఓనర్ శామ్ ఆల్ట్మన్ ఏం చెప్పారనుకున్నారు మీరు? రేపు పొద్దున్న మీ మీద కానీ కేసు అయ్యి కోర్టులు కానీ మమ్మల్ని ప్రొడ్యూస్ చేయమని అడిగితే మేము చూపించాల్సి వస్తుంది, మాకు తప్పదా చాట్లు అని చెప్తున్నారు. చాలా మంది గుండెలు జారిపోయినాయి. ఇన్ఫాక్ట్ ఇదే చాట్ జీపీటీ మనం అడిగితే, మీరు మా దగ్గర నుంచి ఏం తీసుకుంటారని అడిగితే, మా కంపెనీ ఎంప్లాయీస్కి మీ ప్రైవేట్ చాట్స్కి యాక్సెస్ ఉంటుందని చెప్పి చాలా క్యూట్గా కూల్గా చెప్తుంది. అందుకని ఇది మనందరినీ అడ్రస్ చేసే టాపికే. నేను కూడా దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ నాకు తెలిసాయంటే అదంతా మీతో షేర్ చేసుకుంటా ఇవాళ. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ఏ అనేది మనకి రోజు మారుతున్నాం అని డైలీ బేసిస్. అది ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే ఇవాళ మనం ఒక ఇమేజ్ని చూస్తే అది ఒరిజినల్గా కాదా కూడా మనం చెప్పలేం. ఆ స్థాయికి ఏ రీచ్ అయిపోయింది ఇవాళ. జస్ట్ ఇమాజిన్ 2030కి అది ఎక్కడికి కూర్చుంటుందో. సో మన రైట్స్ గురించి మనం తెలుసుకోవాలి కదా, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇలా దీని గురించి మీతో పూస కూర్చున్నట్టు మాడదాం అనుకుంటున్నా. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, అంతెందుకు మనల్ని డైలీ బేసిస్లో ఎఫెక్ట్ చేసే విషయాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఓకే, జెమినీ గురించి, నానో బనానా గురించి మీకు ఏమాత్రం మీకు క్లారిటీ రావాలని అసలు ఝలక్ అనే అమ్మాయి ఏం చెప్పింది అని దీని గురించి డిస్కషన్ నడుస్తున్నప్పుడు నా టీం నాకు ఇమేజ్ చూపించింది. అది మన తెలుగు సినిమా యాక్టర్ మంచు మనోజ్ గారు పెట్టింది. నిన్న మోదీ గారితో పెట్టారు ఆయన ఇమేజ్, హ్యాపీ బర్త్డే చెప్తూ. మోదీ గారు బర్త్డే నిన్న. ఖచ్చితంగా ఆయనకి యాక్సెస్ ఉండదు మోదీ గారితో. మోహన్ బాబు గారు కూడా ఎన్నిసార్లు వెళ్ళారు, మోదీ గారిని కలిశారు, ఇవన్నీ మనకు తెలిసినవే. కాకపోతే దాని కింద ఉండే ఫస్ట్ కామెంట్, అన్న ఇది ఏఐ కాదు ఒరిజినల్ అని అడుగుతున్నారు ఆయన. ఎందుకంటే ఏఐ ఇమేజ్లు దీన్ని ఎంత ఇదిగా క్రాక్ చేశాయంటే, ఏదైనా మనం దేశ ప్రధానితో కలుస్తున్న ఇమేజ్ అయినా, లేదా మన ఫేవరెట్ యాక్టర్తో కలుస్తున్న ఇమేజ్ అయినా, మన ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ ఇది ఎంత ఒరిజినల్గా ఉందంటే, స్ట్రీట్స్ మీద సెల్ఫీస్ దిగినట్టు మనం కళ్ళతో చూడగానే ఒక 10 సెకండ్లు ఆలోచించే రేంజ్కి ఏఐ వెళ్ళిపోయింది. కొన్ని ఇమేజెస్ అయితే మనం చూస్తుంటే నమ్మసక్కే అనిపించదు, అది ఒరిజినల్ ఏఐ అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కాంటెక్స్ట్ లో పెట్టుకుందాం. అంత ఒరిజినల్గా ఎలా తీసుకొస్తుంది ఏఐ? నాకు కూడా ఈ టెక్నాలజీ మీద అంత నాలెడ్జ్ లేదు, కానీ ఒక పామరుడు కూడా అర్థమయ్యేలా మనం చెప్పాలంటే, మనం ఏఐతో ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి ఏఐ మన గురించి ఏదో ఒక విషయం నేర్చుకుంటానే ఉంటుంది. అందుకని ఒక ఇమేజ్ ఇస్తే మనం ఖచ్చితంగా ఏఐ మనలాంటి ఇమేజ్ క్రియేట్ చేయలేదు. అలాంటి ఇమేజ్లో ఒక 100 ఉండాలి, రకరకాల యాంగిల్స్ నుంచి ఉండాలి. టాప్ యాంగిల్ అని, సైడ్ యాంగిల్ అని, బ్యాక్ యాంగిల్ అని, అన్ని యాంగిల్స్ చూసి మన ఫోన్లో ఉండే ఇమేజెస్ ద్వారా, లేదా జెమినీ కేసులో గూగుల్ డ్రైవ్ అంటున్నారు, ఏ అప్లికేషన్కి దేంతో యాక్సెస్ ఉందో మనకి ఇంకా తెలియదు. ఎలవ్ డోంట్ ఎలవ్ అని వస్తుంటుంది ప్రతి యాప్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు. మనం కొట్టేస్తుంటాం అది యాప్ వాడాలని చెప్పి. సో వాళ్ళకి ఎంత ఫీడ్ ఇస్తే ఏ అంత నేర్చుకుంటుంది. చిన్న పసిపాప లాంటిది ఏఐ. అలా నేర్చుకొని బెస్ట్ ఇమేజ్, రియలిస్టిక్, మోస్ట్ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ మనకి ఇద్దామని చూస్తుంటుంది. అలా ఝలక్ అనే అమ్మాయి ఒక ఫోటో ఇచ్చింది.
ఆ ఫోటోలో లెఫ్ట్ హ్యాండ్ మొత్తం కవర్ అయి ఉంది. ఏ ఇచ్చిన తర్వాత పుట్టుమచ్చ ఎక్కడైతే అమ్మాయికి నిజంగా స్పాట్లో ఉందో అదే స్పాట్లో ఏ దగ్గర కూడా పెట్టింది. ఇప్పుడు దీనికి ఆ అమ్మాయి చాలా షాక్ అయ్యి ఆ రీల్ పెట్టింది. చూడండి నేను ఇది చేశాను అంటే రకరకాల డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఆడియన్స్. ఎందుకంటే 1 million షేర్స్ అంటే నార్మల్ విషయం కాదు, అది ఎన్నో మిలియన్స్కి రీచ్ అయిపోయి ఉంటుంది. అది అందులో జనాలు అడిగిన 3 ప్రైమరీ క్వశ్చన్స్ ఏంటి. క్వశ్చన్ నెంబర్ 1, మీ ఫోటోలో ఉండే ఇమేజ్కి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పుట్టుమచ్చ ఉంది, మీరు చేసిన రీల్లో రైట్ హ్యాండ్కి ఉంది కదా, అమ్మాయి స్లీవ్లెస్ వేసుకొని రీల్ చేసింది, ఎందుకు చూపించాలి ఆ పుట్టుమచ్చ ఎక్కడ ఉందో షోల్డర్స్ దగ్గర. ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 2, ఈ అమ్మాయి కావాలని పాపులారిటీ కోసం చేసింది, ప్రాంప్ట్ లో ఖచ్చితంగా పుట్టుమచ్చ అక్కడ ఉండాలని రాసి ఉంటుంది, వన్స్ ఆ ఇమేజ్ రాగానే ఈ ఇమేజ్ ని ఆ ఇమేజ్ ని పెట్టి ఒక రీల్ చేసింది అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 3, ఇది బేసిక్ కామన్ సెన్స్. ఇది ఇప్పుడు మీరు పంపించిన ఇమేజ్ ఒకటే కాదు కదా జెమినీ తీసుకునేది. మీరు ఏ జీమెయిల్లో అయితే లాగిన్ అయ్యి ఉన్నారో దాంట్లో గూగుల్ డ్రైవ్లో ఉండే మీ ఇమేజెస్ని ఈ జెమినీ యాక్సెస్ చేసుకొని ఉంటుంది, అక్కడ నుంచే ఫొటోస్ తీసుకొని ఉంటుంది, అక్కడ ఏదో ఫోటోలో మీరు స్లీవ్లెస్ వేసుకొని ఉంటారు, ఆ పుట్టుమచ్చ అక్కడ వచ్చేసి ఉంటుంది అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూర్చొని ఇంకొక రీల్ చేసి ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటిది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అమ్మాయి ఏమంది, ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను నేను, లాటరల్ ఇన్వర్జన్ జరుగుతుంది, అది మీరు అద్దం ముందు నిలబడితే మీకు అర్థమైపోతుంది. మీరు రైట్ హ్యాండ్ ఇలా చేయి పట్టుకుని అద్దం ముందు నిలబడండి, అద్దంలో ఉండేవాడు ఏ హ్యాండ్ ఎత్తాడో మీరు చూడండి, ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుంటాడు, ఎందుకంటే లాటరల్ ఇన్వర్జన్ జరిగింది, హారిజాంటల్ ఇన్వర్జన్ అంటారు. అందుకని అమ్మాయి సెల్ఫీ కెమెరాలో రీల్ షూట్ చేసింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయింది. ఇక రెండో క్వశ్చన్ అంటారా, మీరు ప్రాంప్ట్ చేశారు బ్లాక్ మోల్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలని అని అడిగిన వాళ్ళకి మీరు స్క్రీన్ రికార్డింగ్ చూడండి అని స్క్రీన్ రికార్డింగ్ కూడా చూపించింది. నేను ఇలా క్వశ్చన్ అడిగాను, నాకు ఇలాంటి ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ఫోటో కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ స్క్రీన్ రికార్డింగ్ చేయడం అంత కష్టం కాబట్టి అది ఆవిడ ప్రూఫ్లో చూపించింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 3కి చూడండి, నేను ఏ గూగుల్ డ్రైవ్ అయితే పెట్టానో, ఏ జీమెయిల్ అయితే పెట్టానో అది నా వర్క్ ప్రొఫైల్ కాదు, నా ఫొటోస్ ఉండేవి కాదు, ఒక ప్రైవేట్ ప్రొఫైల్ అది, దాంట్లో ఉండే గూగుల్ డ్రైవ్లో ఎటువంటి ఇమేజెస్ లేవు అని కరాఖండిగా చెప్పింది. ఇప్పుడు ఈ పాయింట్ చూసిన తర్వాత చాలా మందికి డౌట్స్ రావడం మొదలుపెట్టి ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మనం వాడడం ఎంతవరకు సేఫ్ అని ఒక డిబేట్ ఒకటి నడుస్తుంది ఇవాళ భారతదేశం మొత్తం. దాని గురించి మీకు ఏ మాత్రం క్లారిటీ రావాలన్నా చాట్ జీపీటీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ లీడింగ్ ఫోర్సెస్ కదా ఈ ఏఐకి సంబంధించి, ముఖ్యంగా ఈ చాట్ బాట్ ఏఐకి సంబంధించి. అందరూ ఈ మధ్యన గూగుల్ అనే పదం కూడా వాడలేదు, చాట్ జీపీటీని అడిగే అనేస్తున్నారు. అంత ఇదిగా ముందుకెళ్ళింది ఈ ఓపెన్ ఏఐ అనే కంపెనీ. దాని ఫౌండర్ ఇస్ శామ్ ఆల్ట్మన్. ఆయన రకరకాల ప్లాట్ఫామ్స్కి వెళ్ళి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, దాన్ని మనం కేటగారికల్గా చూద్దాం 1 by 1. ఈ శామ్ ఆల్ట్మన్ థియో వాన్ అనే వ్యక్తితో ఒక పాడ్కాస్ట్ ఉంటుంది. అక్కడ ఆయన కూర్చొని మీరు చాట్ జీపీటీని మీరు థెరపీలా చూడకండి. మీరు థెరపీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే, సోఫాలో అక్కడ ఒక ఆవిడ కూర్చుంటారు, ఒక వ్యక్తి కానీ ఇక్కడ మనం కూర్చుంటాం, మన లైఫ్లో ఉండే బాధలన్నింటినీ ఆవిడ పరిశీలిస్తుంది, క్లినికల్గా సొల్యూషన్స్ చెప్తుంది ఆవిడ. ఆర్ ఆయన థెరపీ అనగానే నాకు సడన్గా ఒక ఆవిడ కూర్చున్నట్టు గుర్తొస్తుంది. మేబీ సినిమాల్లో ఎక్కువ అలాంటి క్యారెక్టర్స్ పెట్టడం వల్లేమో. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా క్రైమ్ గురించి చెప్పినా, ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఆవిడ ముందు పెట్టినా కూడా షీ ఆర్ హీ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు నాట్ షేర్ ఇట్ విత్ ఎనీవన్. అది పోలీసులు వచ్చి అడిగినా కూడా కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ ఉంటుంది థెరపీతో. అందుకని చాలా మంది ఓపెన్గా వెళ్ళి ఏది పడితే అది మాడేస్తుంటారు. అండ్ థెరపీ వెస్ట్లో చాలా ఫేమస్ అయింది, ఇక్కడ ఇండియన్ సర్కిల్స్ చాలా హై క్లాస్ సర్కిల్స్ చాలా ఫేమస్. అది మనం అంత ఇదిగా పేరు వినుండం కానీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కొంచెం యాక్సెస్ ఉంటే థెరపీకి వెళ్ళిపోతున్నారు. అలాంటి థెరపీ కింద దీన్ని మీరు చూడకండి, ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా నాకు గవర్నమెంట్ వచ్చి అడిగితే నేను ఇవ్వాల్సి వస్తుంది. Older people use ChatGPT as a Google replacement. Maybe people in their 20s and 30s use it as like a life advisor something. And మీరు ఏం మాట్లాడినా చాట్ జీపీటీతో జాగ్రత్తగా ఉండండి. స్టేట్మెంట్ నెంబర్ 1. ఇకపోతే స్టేట్మెంట్ నెంబర్ 2, ఇది కూడా ఇంకో పాడ్కాస్ట్లోనే ఎక్కడో ఒక పోడియంలో చెప్పారు. ఓపెన్ ఏ ఎంప్లాయీస్ దగ్గర మీ డేటా ఇక ముందు వెళ్లకుండా మేము జాగ్రత్త పడుతున్నాం అని. అంటే ఇప్పుడు దాకా వెళ్తుందనేగా, ఆ చాట్స్ వాళ్ళు చదువుతున్నారనేగా, ఆ చాట్స్ వాళ్ళు చదివే యాక్సెస్ ఉందనేగా. తర్వాత 3వ స్టేట్మెంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఆయన ఒక మాట అన్నారు. ఆయన పాలసీ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చాలా మిస్లీడింగ్గా ఉన్నాయి. సో మేము ఏది బౌండరీ లోపల ఉందో, ఏది బౌండరీ బయట ఉందో ఏఐకి సంబంధించి మాకు ఇంకా టఫ్గా ఉంది నేర్చుకోవడానికి అని. అంటే స్టిల్ ఎవ్రీబడీ ఈస్ కన్ఫ్యూజ్డ్. దీన్ని మనం ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి, ఏఐ మన దగ్గర ఎంతవరకు యాక్సెస్ తీసుకుంటుంది అని. అండ్ ఈ మాట నేను చెప్పగానే జనాలందరూ 2 విధాలుగా చీలిపోతారు. ఒక సెగ్మెంట్ ఏమంటారు, లేదు కంప్లీట్గా వీటిని బ్యాన్ చేసేయాలి, కరెక్ట్ అయిన లాస్ రెగ్యులేషన్స్ ఇవన్నీ వచ్చేదాకా అని. అది ప్రాక్టికల్గా జరగని పని. ముఖ్యంగా భారతదేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎటువంటి టెక్నాలజీనైనా మనం ఎంత ఆపేకొతే అదంత పెరుగుతుంది. మన సైడ్ నుంచి మనం చేయగలిగిన విషయం ఏంటంటే, మనం చాలా జాగ్రత్తగా ఉండడం, ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన ఇంటిమేట్ డీటెయిల్స్ ఏఐతో మనం షేర్ చేయకుండా ఉండడం, ఫోటోలు తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవడం, ఇలాంటివన్నీ మన చేతిలో ఉంటే మనం తీసుకోవాలి ఆ జాగ్రత్తలో. ఇప్పుడు ఇంకొక సైడ్ వాళ్ళు ఏమంటారు, లేదు ఏఐని విచ్చలవిడిగా పెంచేయాలి, మనకి టెక్నాలజీ ఇంపార్టెంట్, లేదా వేరే దేశాలతో చూస్తే మనం వెనకబడతాం, మనం ఇలాంటివన్నీ చిన్న అంటారు. కానీ ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక ప్రైవేట్ డీటెయిల్, ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల నేను ఇవ్వద్దు అనుకున్నా కూడా వేరే వాళ్ళు చూస్తున్నారంటే ఎంత క్రీపీ, అది ఎంత తప్పది. ఇప్పుడు అలాంటి కంపెనీకి తెలియచేస్తుందా అనే డిబేట్లోకి నేను వెళ్ళట్లేదు. బట్ మన డీటెయిల్స్ మనం ప్రైవేట్గా ఉంచుకుందాం అనుకునేది అది అలాగే ఉండనివ్వాలి. దానికి రావాల్సిన రెగ్యులేషన్స్ రావాలి అని నేను నమ్ముతా. వీటిలన్నిటికీ రాకముందు కంప్యూటర్లు, సెల్ ఫోన్స్లో పాస్కోడ్లు, ఈ ఫోల్డర్స్ని జాగ్రత్తగా పెట్టుకునేవి అవన్నీ ఉండేవి, కీస్ ఇవన్నీ. ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు కూడా రాకముందు మనం ఏం చేసేవాళ్ళం,
మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళకన్నా ముందు జనరేషన్ వెళ్ళి అడిగితే మన ఫోటోలు దస్తావేజులు ఇవన్నీ కొంచెం నీట్గా లాకర్లో పెట్టి ఆ తాళం వేసి ఆ తాళాన్ని నీట్గా దిండి కింద పెట్టుకొని పడుకునేవాళ్ళు. అది అప్పట్లో జాగ్రత్త. మరి ఇప్పుడు జాగ్రత్త ఏదైనా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నేను మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ స్పెక్ట్రంలో మీరు ఎక్కడున్నారు? ముఖ్యంగా ఏఐకి సంబంధించి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? మంచో చెడో, తప్పో కాదో, ఇవాళ అది మనకి రియాలిటీ అండ్ రోజుకి అది బెటర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఏఐ ఇస్ గాడ్ ఫాదర్ అని జాఫ్రీ హిండన్ ఇన్ మీద నేను వీడియో కూడా చేశా. ఐ థింక్ 2-3 months ago మాట్లాడాం మనం ఈయన గురించి. ఈయన గూగుల్లో పనిచేసే వాళ్ళు గూగుల్లో ఆ ఏ రిస్క్ భయపడి వెళ్ళిపోయారు ఆయన. హీఈస్ నోన్ యాజ్ ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ. అంటే మనం సృష్టించిన ఒక టెక్నాలజీని చూసి మనమే భయపడే స్టేజ్కి ఇవాళ మనం వచ్చాం. ఆయన అంటే రానున్న 5-6 సంవత్సరాల్లో 10-20% ఆఫ్ ద జాబ్స్ వెళ్ళిపోతాయి. అవన్నీ ఏఐ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. And I think for mundane intellectual labor, AI is just going to replace everybody. జనాలు అనుకోని రేంజ్కి దాని స్పీడ్ ఉంది. మనం పట్టుకోలేని తర్వాత అది మనల్ని పట్టుకుంటుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత వస్తారనుకున్న స్టేజ్ ఇప్పుడు మనకు 20-30 సంవత్సరాలు వచ్చేసేలా ఉంది. దీని గురించి నేను విజిల్ బ్లోవర్గా మారుతానని చెప్పి ఆయన కంపెనీ బయటకు వచ్చేసాడు ఆయన. ఇట్స్ డెఫినెట్లీ కన్సర్నింగ్. బట్ నేనేం బిలీవ్ చేస్తానంటే ప్రపంచం ఖచ్చితంగా వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. మనం ఎన్ని ఎవల్యూషన్స్ దాటి మనం వచ్చాం. మనం ఇలాంటి ఒక విపత్తు వస్తుందని మనకు తెలిసినప్పుడు దాని కౌంటర్ మెజర్స్ కూడా ప్రపంచం తీసుకోవడం మొదలు పెడుతుంది దాన్ని రెగ్యులేట్ చేయడానికి. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. ముఖ్యంగా ఏఐతో మీరు మాట్లాడండి. మనకి టెక్నాలజీ అనేది మనకి యాక్సెస్లో ఉన్నప్పుడు దాని ఫోన్ పక్కన పడేయండి. చాట్ జీపీటీ అసలు మాట్లాడొద్దు, మీరు జెమినీలో ఇమేజెస్ ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు. బట్ ఆ పెట్టే ఇమేజెస్ జాగ్రత్తగా ఉన్నాయా లేవా, మీరు రాసే టెక్స్ట్ జాగ్రత్తగా ఉందా లేదా, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోకూడదు అని అనుకుంటారు. ప్రాణ స్నేహితులతో నమ్మకస్తులతో నేను చెప్పకూడదు ఈ మాట, నా లైఫ్లో ఇది జరిగింది అని. అలాంటి విషయాలు మనం వెళ్ళి చాట్ జీపీటీతో సరదాగా మాడేస్తుంటే వాళ్ళు బయటికి రాదులే అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అని నా అభిప్రాయం. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మనకి చాట్ జీపీటీ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, గ్రాక్ ఉంది. గ్రాక్తో అయితే సరదా డిస్కషన్ చేసి ఆ ఏ జోక్లు వేస్తుంటే నవ్వుకుంటున్నాం మనం, బూతులు మాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం మనం. బట్ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్కటి ఇట్ కెన్ బి యూస్డ్ అగైన్స్ట్ us ఇన్ ద ఫ్యూచర్. మనం మాట్లాడిన ప్రతి మాట, రాసిన ప్రతి బూతు, చేసిన ప్రతి కామెంట్ అక్కడ ఉంటుంది. నేను అందుకే నోట్ నుంచి బయటకు వచ్చిన ఏ స్టేట్మెంట్ అయినా నేను చాలా జాగ్రత్తగా చేస్తాను నేను. ఎందుకంటే వన్స్ అది దాటేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం కదా. అది రియల్ లైఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో అయినా ఇలాంటి గ్రాక్ లాంటి విషయాలతో అయినా. అందుకే ఎవరైతే కొంచెం ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారో, ట్విట్టర్ కదా ఎక్స్, అది ఎవరు ఎక్స్లో యాక్టివ్గా ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. మెటా ఏ అని, మిడ్ జర్నీ అని, ఇవాళ మనకి ఏఐ మనకి ఇట్స్ గివింగ్ అస్ దట్ లైఫ్ సపోర్ట్. ఇంటర్నెట్ ఎలా అయితే 1990s 2000s బిగినింగ్లోకి ఇండియాకు ఒక రష్లో వచ్చిందో అలా ఇప్పుడు ఏఐ ఉంది. ఇట్స్ ఏఐ జనరేషన్. దాన్ని అది ఉండకూడదు అంటే తప్పది. మన సైడ్ నుంచి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం వాడుకోవాలి కానీ అది మనల్ని వాడుకునేలా మనం ఉండకూడదు. మనం ఇచ్చే ప్రాంప్ట్ కానీ, మనం ఇచ్చే ఇమేజ్ కానీ. ఇవాళ రోజున కొన్ని కథలు వింటుంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, మనం ఆన్లైన్లో కొనుక్కునే సామాన్లు ఉంటాయి కదా, ఈ సాఫ్ట్వేర్లకు సంబంధించి వాళ్ళని కొంతమంది వెళ్ళి మ్యానిపులేట్ చేస్తున్నారంట. మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, నాకు కొంచెం డబ్బులు కావాలి, నేను పే చేయాలి, దీనికి ఇది చేయాలి అని చెప్తే చాట్ జీపీటీ నమ్మేసి ఇచ్చేస్తుంది. ఇలాంటి కథలు నిజంగా జరిగాయని చెప్పి నేను వింటున్నా. సో మన వాళ్ళలో అంత జాదుగాలు ఉన్నారు. అండ్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాం అక్కడికి వద్దాం. మనం ఈ నానో బనానా అంటే ఏంటి అందరూ వాడుతున్నారు కదా. స్పెసిఫిక్గా ఈ నానో బనానా గురించి మాట్లాడమంటే, ఈ జెమినైలో ఇమేజ్ జనరేషన్ ఎబిలిటీ ఉంటుంది కదా, దాంట్లో వచ్చిన ఒక 2.5 అప్డేట్ ఇది నానో బనానా దీని పేరు. ఇప్పుడు ఇది అంత అద్భుతంగా ఎలా చేయగలుగుతుంది, ఏంటి దాని వెనకాల ఉండే కథ అనే డౌట్ రెగ్యులర్ ఆడియన్స్కి రావడం సహజం, సర్వసాధారణం. ఇమేజ్ చూస్తే అది నిజమైన ఇమేజ్ అనిపిస్తుంది. ఈ కళ్యాణ్ గారి ఇమేజ్ చూసినా కూడా మీరు ఒకసారి సరిగ్గా గమనిస్తే, మీరు 2000s ఎలాంటి కెమెరా మనం వాడేవాళ్ళం, ఎలాంటి ఫ్లాష్ వచ్చేది, కళ్యాణ్ గారు ఆ టైంలో ఎలా ఉన్నారు, ఖుషి టైంలో ఈ గ్యాప్ హుడీలు అవన్నీ వేసుకొని, పక్కన ఒక అమ్మాయి ఉంటే ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇవన్నీ వీటన్నిటిని స్టడీ చేసి వచ్చింది అది. అండ్ అక్రాస్ పోడియమ్స్ ఇది చేయగలుగుతుంది. ప్లస్ ఒక కన్సిస్టెన్సీ ఉంది. ఇప్పుడు దాకా మనకి ఎలా ఉంది, ఒక ఇమేజ్ మనం జనరేట్ చేయమంటే ఒక ప్రాంప్ట్కి ఒక ఇమేజ్ జనరేట్ చేస్తుంది ఒక హీరోది. లేదా హీరోలో కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, మీరు హైట్ అసలైన హైట్ పెట్టండి అని అడిగితే ఇంకొకలా ఉంటుంది ఇమేజ్. ఈ ఇమేజ్లో ఇది బాగుంది, ఆ ఇమేజ్లో అది బాగుంది అనుకుంటాం మనం. ఇది మీరు ఫేస్ చేసే ఉంటారు. ఇది అలా లేకుండా ఈ అప్డేట్లో కన్సిస్టెన్సీ ఒకటి ఉంది, లేటెన్సీ చాలా తక్కువ ఉంది, అదే స్పీడ్గా వచ్చేస్తుంది మనకి ఇమేజ్. మనం ఇట్లా కొడితే అట్లా వస్తుంది. ఇది ఎలా జరుగుతుందో దీని వెనకాల ఉండే కథ ఏంటంటే, దీనికి 5 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఇంటర్పోలేషన్ ఆఫ్ ట్రైనింగ్ డేటా. అదే మనం మాట్లాడుకున్నట్టు రకరకాల ఇమేజెస్ ఒకటే పర్సన్ది చూసి నేర్చుకొని మనకి మళ్ళీ వెనక్కిస్తుంది. లో రెజల్యూషన్ ఇమేజ్ ఇచ్చినా కూడా దాన్ని హై రెజల్యూషన్ ఇమేజ్లా క్రియేట్ చేయడానికి కూడా కారణం అదే. అది రెండో కారణం. ఇక ప్రాంప్ట్ అంబిగ్విటీ అని. సో మనం రకరకాల ఇమేజెస్ చూస్తుంది. అన్లెస్ మనం చెప్పకపోతే, పలానా ప్లేస్లో పలానా మోల్ పెట్టద్దు అని చెప్పకపోతే, న్యాచురల్గా ఎట్లాంటి ఇమేజ్ అయితే ఇవ్వగలుగుతుందో మనది మోస్ట్ యాక్యురేట్గా అలాంటిది ఇవ్వగలుగుతుంది. తర్వాత అగ్రెసివ్ ఎన్హాన్సింగ్ అని చెప్పి మనలో ఏదైనా మనకి బాగా నచ్చిన ఫీచర్ ఉందనుకోండి, అందరికీ మన ఏ ఇమేజెస్ ఎందుకు నచ్చుతాయి, మన ఫేస్ ఉన్నది ఉన్నట్టుగానే పెడుతూనే మనలో మనకు నచ్చనివి జనరల్గా జనాలకు నచ్చిన కొన్ని ఉంటాయి. ఈ అండర్ ఐస్ కానీ, పింపుల్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ, వీటిలన్నింటినీ బాగా మినిమైజ్ చేసి మనలో బాగా అందంగా ఉండే కళ్ళు కానీ, ఐబ్రోస్ కానీ, వీటిలన్నింటినీ ఎన్హాన్స్ చేస్తుంది. అది కూడా హెవీగా చేసేది, మన ఫేసే గుర్తుపట్టలేనంత చేసేది, మనం చూసి మనకు నచ్చేలా చేయగలుగుతుంది. అల్టిమేట్లీ దట్ ఈస్ ఏఐస్ జాబ్. ఇన్ఫాక్ట్ ఏఐనే మనం డైరెక్ట్గా అడిగితే ఏ మనకు సమాధానం చెప్తుంది. అరే నువ్వు నాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నావు, లేదా నువ్వు నాకు నచ్చుద్దని ఇస్తున్నావా అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఐని ఒక క్వశ్చన్ అడుగుతాం రాత్రిపూట, సడన్గా మనకు కొంచెం ఒళ్ళు వేడెక్కినట్టు ఉంటుంది, ఏదో క్వశ్చన్ అడుగుతాం మనం,
నాకు ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పెద్ద బాడీ పెయిన్స్ ఏం లేవు, నేను ఓకేనా, లేదు ఇబ్బంది లేదు, మీరు అంత బాధపడకండి, అంత టెన్షన్ పడకండి, ఒకవేళ ఫీవర్ ఉన్నా కూడా సో అండ్ సో చేసేయండి, ఇది అందరికీ రావడం సర్వసాధారణం ఉంటుంది. ఇలాంటి సమాధానం వినగానే మనం చాలా ఆనందపడతాం. ఓకే, మనలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని. ఇది మనకి నచ్చినట్టు ఉండడానికి ఏ ప్రయత్నం, అంత చిన్న ప్రయత్నం, ఇలాంటివి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటుంది, అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జలక్ కేసు మనం క్షుణ్ణంగా చూసినా కూడా అది కోఇన్సిడెన్సా నిజంగానే జరిగిందంటే దానికి మనకి సమాధానం లేదు. బట్ నిజంగా జరిగితే మాత్రం ఆ అమ్మాయికి తెలియకుండా గూగుల్ డ్రైవ్లో ఎటువంటి ఇమేజెస్ లేకుండా ఆ అమ్మాయి ప్రాంప్ట్ ఇవ్వకుండా అలాంటి ఇమేజ్ బయటకు వచ్చి ఉంటే నిజంగా తన హ్యాండ్ మీద ఎక్కడ పుట్టుమచ్చుందో అక్కడ ఇట్స్ వెరీ వెరీ కన్సర్నింగ్. అండ్ ఏ దేశమైనా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి, దానికి రైట్ సొల్యూషన్ మనకి ఇవ్వాలి. మీలో చాలామంది ఏ ఇంజనీర్స్ ఉంటుంటారుగా, మీరు నాకు కింద రాయండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ అ వెరీ టెక్ సావీ పర్సన్. నాకు బేసిక్ మ్యాటర్ మీద ఒక ఐడియా ఉంటుంది కానీ డీప్గా వెళ్ళి ఎందుకు ఇలా జరిగి ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద నాకు ఐడియా లేదు. సో గూగుల్ డ్రైవ్లో ఇమేజెస్ లేకుండా ఏ ఎలా జనరేట్ చేయగలిగిందని మీరు అనుకుంటున్నారు. ఇఫ్ యూ ఆర్ అన్ ఏఐ ఎక్స్పర్ట్ నాకు కింద రాయండి కామెంట్స్లో, లెట్ us know. అండ్ ఒకవేళ నిజంగా మీరు ఏ ఫీల్డ్లో ఉండుంటే దీనికి సొల్యూషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఏఐ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉందంటున్నారు, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ నౌ. అలాంటిది ఆ ఇంజనీరింగ్ చదివిన మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఈస్ ద సొల్యూషన్, లెట్ మీ నో డౌన్. ఈ జాఫ్రీ హింటర్ అనే వ్యక్తికి ఒక అవార్డు వచ్చింది, ట్యూరింగ్ అవార్డ్ అని, డీప్ లెర్నింగ్ మీద ఆయన చేసిన రీసెర్చ్కి. అది ఏ సంవత్సరంలో వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఏఐ ఎక్స్పర్ట్స్ విల్ నో, బట్ దిస్ ఇస్ యువర్ MCQ క్వశ్చన్. మీరు కింద రాయండి కామెంట్స్లో. ఆప్షన్ ఏ ఇస్ 2016, ఆప్షన్ బి ఇస్ 2017, ఆప్షన్ సి ఇస్ 2018, ఆప్షన్ డి ఇస్ 2019. అలాంటి అవార్డులు తీసుకున్న వ్యక్తి వాళ్ళ ఏఐకి విజిల్ బ్లోవర్లా మారాడు ఆయన. ఆన్సర్ తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తారు. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది చెప్పేస్తే అక్కడ పెట్టేమని ఖచ్చితంగా వాళ్ళు పెట్టేస్తారు. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దట్స్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్. డబ్బింగ్ చేద్దామని ఉంది కానీ ఐ డోంట్ వాంట్ టు డబ్ ఇట్. నా సొంత వాయిస్లో నేను ఇంగ్లీష్లో మాట్లాడే ఉండాలని చెప్పి నేను సెపరేట్ ఛానల్ పెట్టాను. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని 7 వీడియోస్ చేశాం మనం. ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. నా ఫ్యాషన్ సెన్స్ మీద, గ్రూమింగ్ మీద, లైఫ్ స్టైల్ మీద, స్కిన్ కేర్ మీద, ఇలాంటి రకరకాల టాపిక్స్ మీద నేను దాంట్లో ఆ ఛానల్లో మాట్లాడుతున్నా. అక్కడ నుంచి మొదలయ్యాం కదా, దాన్ని వదిలేయకూడదని చెప్పి హారిజాంటల్లీ వీఆర్ గ్రోయింగ్. బీ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఇలాంటి వీడియోస్ కూడా ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఎవ్రీడే 1 వీడియో మీకు ఉపయోగపడేది, మీ లైఫ్కి వాల్యూ యాడ్ చేసేది. డన్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో జియో పాలిటిక్స్కి సంబంధించి ట్రంప్ గారికి, మోదీ గారికి మళ్ళీ దర్ ఇస్ అ ఫ్రెండ్షిప్ దట్ ఇస్ బ్రూవింగ్, దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద వీడియో చేసిన ఆ వీడియో ఇక్కడ ఉంది. మొత్తం ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా ఈ వీడియోలో క్లియర్గా ఉంది. దీనికి సంబంధించి లాస్ట్ 24 అవర్స్లో లేదు. ఈ చార్లీ కర్క్ అనే వ్యక్తి పదం మనం ఎక్కువ వింటున్నాం. ఆయన ఎవరైనా, ఏం జరిగింది ఆయనకి యూఎస్ఏలో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.